ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. హ్యాపీ క్రిస్మస్. ఈ దినం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా కూడా నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి మా ప్రభువా, నీకే స్తోత్రాలు. మమ్మల్ని ఆదరించడానికి తండ్రి మీరు వచ్చినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, చీకటిలో ఉన్న మమ్మలను మీ వెలుగులోనికి నడిపించినటువంటి మా యేసయ్యా నీకు స్తోత్రాలు. మరణంలో ఉన్నటువంటి మమ్మల్ని జీవంలోనికి నడిపించిన దేవానికే స్తోత్రాలు. అయ్యా, నీ వెలుగు మార్గంలో, నీ సత్య మార్గంలో మమ్మల్ని నడిపించి మాలో ఉన్న అంధకారాన్ని తొలగించి ప్రభు మా మనోనేత్రాలు వెలిగించి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఆరాధన అంతటిని నీకు మహిమకరంగా జరిగించుకోండి అయ్యా. మీ విశ్రాంతి దినపు నైనా ఆశీర్వాదాలు నైనా ప్రతి బిడ్డపైన యేసుక్రీస్తు ప్రభు నామములో కుమ్మరింపబడును గాక. అయ్యా, ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ అవసరత యేసుక్రీస్తు ప్రభు నామములో నేను తీర్చబడును గాక. అంధకారం తొలగిపోవును గాక, నీ వెలుగుతో నింపబడుదురు గాక. మారు మనసు రక్షణ యేసుక్రీస్తు ప్రభు నామములో పొందుకుందురుగాక. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రక్షణ పొందుకున్నవారు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో బలపరచబడుదురుగాక. అయ్యా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ప్రతి సంఘము ఎత్తబడే సంఘముగా చేసినందుకు నీకు వందనాలు. ఏ ఒక్కరు విడువపడకుండా అందరూ నీ రాజ్యంలో ఉండాలనేది నీ ప్రణాళిక ప్రభు. నీ ప్రణాళిక, నీ చిత్తము ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చి అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ వెలుగును చూసుకురుగాక. అయ్యా ప్రభు, నాలో మీరు మాట్లాడి తండ్రి, నాలో మీరుండి మీరే మాట్లాడి సమస్త మహిమ ఘనత మీరే పొందుకోండి ప్రభు. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి విన్న మాటలు ప్రభు తండ్రి ప్రతి ఒక్కరి హృదయాలను నూరింతలుగా ఫలించినట్లు వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇది మన వాక్యాంశము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు అని ప్రవక్త అయినటువంటి యెషయా పలికినటువంటి ప్రవచనము నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నారు. కాబట్టి చీకటి అనగా ఏంటి? చీకటిలో నడుచు జనులు అనగా అంటే చీకటిలో ఎందుకున్నాం, మనం వెలుగులోనే నడుస్తున్నాం కదా అని రక్షణ లేనివారు, దేవుని గురించి తెలియని వారు, యేసుక్రీస్తు అంటే కూడా తెలియని వాళ్ళకి, చీకటి అంటే తెలియని వాళ్ళకి, అలాంటి వారి కోసం ఈ దినం మనం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు అని ప్రవక్త పలికినటువంటి యెషయా ప్రవక్త పలికినటువంటి నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభు వారి జననమని మనం ఈ దినం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఏం చేస్తుందంట? వెలుగు ప్రకాశిస్తుంది. అంటే యేసు ప్రభు వారి లోకంలోనికి వెలుగుగా వచ్చారు. మనలో ఉన్నటువంటి చీకటి, అంధకారం తొలగించడానికి వచ్చి ఉన్నారు. అనగా మనము అపవాది కబంధ హస్తాల్లో మనం చిక్కుకొని దేవుని వెలుగులోనికి మనం రాకుండా, ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది తెలియకుండా నామకార్థ క్రైస్తవ్యంతో, నామకార్థంగా క్రిస్మస్ అంటే అన్ని పండుగలతో ఇదొక పండగగా జరిపించుకునేటటువంటి విశ్వాసులు, అలాగే లోక సంబంధాల గురించి ఈ దినం మనం ఆయన వెలుగు గురించి తెలుసుకుందాం. అయితే ఆయన ఎలా వచ్చాడు? వెలుగుగా వచ్చాడు. మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించడానికి వచ్చాడు. మనలో చీకటి ఎలా వచ్చింది? మనము అవ్వ, ఆదాము చేసినటువంటి ఆ యొక్క అపవాది మాట విని ఆ యొక్క పండు ఎప్పుడైతే తిన్నారో, తినొద్దన్నటువంటి పండు, ఆజ్ఞ అతిక్రమమే పాపం మనలోకి వచ్చింది. ఆ పాపం వల్ల వచ్చు
జీతము మరణము. ఆ మరణం అనేది తొలగించటానికి, మరణపు ముళ్ళును విరిచివేయడానికి, మనలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాల నుంచి విడిపించటానికి అపవాది మనల్ని కబంధహస్తాల్లో ఉంచుకుని అంధకారంలో, చీకటిలో మనల్ని ఉంచి నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతూ ఉంటే, యేసు ప్రభువారు పరలోకంలో నరకంలో యాతన పడేటటువంటి యాతనను ఆయన కన్నులారా చూసినటువంటి వ్యక్తి. ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి పరమతండ్రి అయినటువంటి యేసయ్య తండ్రి మాట లోబడి, తండ్రి మాటకి లోబడి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పరలోకంలో ఏం జరుగుతుందనేది యేసయ్యకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను తండ్రి ఏది చెప్తే అది చేస్తున్నాను, నాకు నేనుగా రాలేదు. నేను మాట్లాడే ప్రతిదీ కూడా నా తండ్రి ఏది చెప్తే అది చేస్తాను నేను అని యేసుప్రభు వారి యోహాను సువార్తలో ఎన్నోసార్లు చెప్తారు. అంటే యేసుప్రభు వారు స్వయంగా పరలోకాన్ని తండ్రి అయినటువంటి దేవుడిని చూసి వచ్చినటువంటి మధ్య వ్యక్తి మనకి. అలాగని ఆయన మానవుడు కాదు. చాలామంది ఇంకా తెలియని వాళ్ళు ఆయన ఒక ప్రవక్త అని, ఆయన కూడా ఒక మానవుడే అని అనేక విధాలుగా ఎవరికి నచ్చినట్టుగా, వాళ్ళు తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంతో చదువుకుని జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఆయన దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఆయన ప్రవక్త అని వ్రాయబడలేదు. ఎంతోమంది ప్రవక్తలు పలికినటువంటి ప్రవచన నెరవేర్పును నెరవేర్చడానికి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. కానీ ఆయన ప్రవక్త కాదు. ఆయన స్వయాన దేవుని పంపించినటువంటి దేవుని కుమారుడు. ఆయన స్వహస్తాలతో మనల్ని చేసినటువంటి యేసయ్య మనల్ని తన రూపంలో, తన పోలికలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో మనల్ని నిర్మించుకున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు దేవుని కుమారుడు అనగా దేవుని ఆత్మ, దేవునిలో ఉన్నటువంటి ఒక ఆత్మే కుమారుడు. కానీ తల్లి తండ్రుల వల్ల పుట్టినటువంటి కుమారుడు కాదు. తల్లి తండ్రి మరియా యోసేపు ఎలా ఈ లోకంలో ఆయన మానవ శరీరం దాల్చాలంటే, మానవుడిగా ఈ లోకానికి రావాలంటే ఆయనకి ఒక గర్భం అవసరం, ఒక తల్లి అవసరం. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మరియ అయినటువంటి ఆ యొక్క దీనురాలు, ఎంతో భక్తిపరురాలు, ఎంతో విశ్వాసి, అంత దేవుని యందు కనిపెట్టినటువంటి మరియ గర్భాన్ని దేవుడు తెరిచాడు యేసుప్రభు వారి కోసం. కన్య మరియ అయినటువంటి మరియలో యేసుప్రభు వారు ఆత్మరూపిగా దేవుడు పంపించాడు. దేవదూత వచ్చి కన్యగా గర్భవతిగా ఉన్నది, పరిశుద్ధాత్మ ద్వారా తన గర్భము తెరవబడి ఉన్నది. కాబట్టి నువ్వు చేర్చుకోవడానికి వెనుకాడకని యోసేపుకి గాబ్రియేలు దూత వచ్చి చెప్తుంది. అయితే అతను రహస్యంగా విడిచిపెడదాం అనుకుంటాడు, గర్భం వచ్చింది కదా అని, మంచివాడు కాబట్టి. అదే మానవులైతే ఏం చేస్తారు, రచ్చ చేసి ఎంతో ఆ స్త్రీని బయట పెడతారు. కానీ దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి యోసేపు ఎంత దీన మనసు, ఎంత దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది మనం అక్కడ నేర్చుకోవచ్చు. రహస్యంగా విడిచిపెడదాం అనుకుంటాడు. కానీ దేవదూత ప్రత్యక్షమై నీ యొక్క భార్య మరి అయినటువంటి కన్యమరి అయినటువంటి మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భం దాల్చింది, కానీ ఆమె ఏ పాపం చేయలేదని చెప్పినప్పుడు నమ్ముతాడు. నమ్మి తనను చేర్చుకుంటాడు. చేర్చుకుని తనను భర్తగా స్వీకరిస్తాడు. అంటే శరీరానుసారంగా దూరంగానే ఉండి ఆత్మీయ ప్రేమను పంచి ఒక ఆదరణ చూపించేటటువంటి భర్త అనగా భరించేవాడు. అందుకని ఒక బాధ్యతగా తనను భార్యగా చేర్చుకుంటాడు. తన యొక్క కుమారుడు పుట్టేంత వరకు తనను కూడలేదని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే అంత పరిశుద్ధుడిగా తన గర్భంలో జన్మించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని యోసేపు మరియా, యోసేపు తండ్రి,
మరియ తన తల్లి అనగా ఈ లోకంలో శరీరం దాల్చడం కోసం వాళ్ళని తల్లిగా తండ్రిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాని ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు కాబట్టి 100% కూడా మానవుడిగానే జీవించాడు. దేవుని కుమారుడిగా వచ్చాడు కాబట్టి పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మతో నింపబడి ఏ పాపము లేనివాడుగా ఈ లోకంలో జీవించి మన పాపాలను, శాపాలను, దోషాల నుండి కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనల్ని చేశాడు. పాపులైనటువంటి మనల్ని ఆయన వెలుగులో నడిపించడానికి ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? వెలుగుగా వచ్చాడు. అనగా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు. అనగా మనము అంధకారంలో ఉన్నాం, అపవాది బంధకాల్లో ఉన్నాం. వెలుగు ఈ లోకానికి వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినా ఇంకా ఆయన వెలుగులోకి రాలేదంటే మనం ఇంకా అంధకారంలోనే ఉన్నాము, చీకటిలోనే ఉన్నాము. ఆయన యందు ఎవరైతే ఇంకా విశ్వాసం ఉంచకుండా, ఆయన దేవుడని ఇంకా ఎవరైతే నమ్మకుండా ఉన్నారో వాళ్ళంతా కూడా చీకటిలో ఉన్నారు అని. అంటే ఆ చీకటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వెలుగు ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి అందరూ ఆయన వెలుగులోకి వచ్చి ఆయన వెలుగులో వారి జీవితాలను సరిచేసుకోవాలి. అంటే మనము చీకట్లో ఉంటే ఎలా నడుస్తున్నామో ఏం చేస్తున్నామో మనకు తెలియదు. అదే వెలుగులో ఉంటే మన ప్రవర్తన అంతా కూడా కనిపిస్తుంది, మనకు చక్కగా మనం నడుచుకుని వెళ్తాం. అలాగే దేవుని వెలుగులోనికి మనం వచ్చామనుకో, మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తాం, మనం ఎలా పుట్టాం, మళ్ళీ మనం ఎలా మరణిస్తాం, మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేటటువంటి జ్ఞానము కలిగి ఉంటాం. అదే వెలుగు. ఆయన వెలుగులోనికి వచ్చిన వాళ్ళకే ఆయన వెలుగును చూస్తారు. ఆయన వెలుగును చూసిన వాళ్ళే నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంతేకాని మనం పుట్టాము, అందరూ పుట్టారు, మనము పుట్టాము, మనము చచ్చిపోతాం, అందరూ ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్తాం అనేదే అంధకారం, అదే చీకటి. ఆ చీకటిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దేవుని వెలుగుని చూడలేరు, దేవుని వెలుగులోనికి రాలేరు, ఆయన మాటలు వినరు, ఆయన వాక్యాన్ని నమ్మరు, ఆయన పుట్టుకను నమ్మరు, ఆయన మరణాన్ని నమ్మరు, ఆయన నిత్య జీవాన్ని నమ్మరు, ఆయన పరలోక రాజ్యము ఉందని నమ్మరు, ఆయన మళ్ళీ త్వరలో రానే ఉన్నాడని నమ్మరు. ఆ నమ్మనిదే మనది అంధకారం. ఆ అంధకారము, చీకటి తొలగించడానికి యేసయ్య వచ్చాడు కాబట్టి ఆయన వెలుగులోనికి వస్తే మనలో ఉన్నటువంటి చీకటి దానికదే పారిపోద్ది. వెలుగులోకి వచ్చినప్పుడు మన చీకటి మనలో ఉండదు. మనం ఎప్పుడైతే చీకటిలో ఉంటామో స్విచ్ ఆన్ చేసినప్పుడు లైట్ వెలుగుతుంది. ఆ లైట్ వెలిగినప్పుడు చీకటి అక్కడ ఉండదుగా, చీకటి పోద్ది, వెలుగు వచ్చేస్తుంది. అలాగే మనం ఎప్పుడైతే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు వారి దగ్గరికి మనం వస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా దానికదే వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆ వెలుగులో ఉన్న వారికి అపవాది ఉండలేడు. వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉంటాడు కాబట్టి అపవాదిని తరిమి కొడతాడు. అపవాదిని తరిమి కొట్టినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తున్నామో మన ప్రవర్తనను మనము చూసుకుంటాం, నిదానించి చూసుకుని మన ప్రవర్తనని మార్చుకుంటాం. ఇది తప్పు, ఇది కరెక్టు, ఇది ఇలా వెళ్ళాలి, అది అలా వెళ్ళాలి అని మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడెన్స్ ఇచ్చి నడిపిస్తాడు. లేదంటే అపవాది ఏం చేస్తాడు? స్వార్థం, అసూయ, కక్షలు, ద్వేషాలు వీటినే నింపుతూ ఉంటాడు. అదే చీకటి అనగా అపవాది సంబంధులు. అపవాది ఏం చెప్తాడు? అంధకారంలో నడిపిస్తాడు. ఏది తప్పు అంటాడో అదే రైట్ అని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెలుగుగా మనలోనికి వచ్చినప్పుడు మనము ఆ చీకటిని అసహ్యించుకుంటాం. చీకటి బ్రతుకుని, చీకటి తలంపుల్ని, చీకటి ఆలోచనల్ని అన్నిటినీ కూడా మనము అసహ్యించుకుంటాం. మనం అసహ్యించుకుంటున్నామంటే మనం గొప్పవారమని కాదు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇది తప్పు, ఇది ఇలా ఉండకూడదని మనకి గైడెన్స్ ఇచ్చి నడిపిస్తాడు. అందుకని యేసయ్య దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో, ఆయన యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో మనలో ఉన్నటువంటి చీకటి తొలగిపోద్ది. అందుకే
చీకటిలో ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూస్తారని యెషయా ప్రవక్త యేసుప్రభు వారి లోకానికి రాకముందే 700 సంవత్సరాలకు ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా తప్పకుండా నెరవేరాయి. అలాగే రెండవ రాకడ కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఈ బైబిల్ గ్రంథంలో ఒక్క పొల్లైనా ఒక్క సున్నా అయినా కూడా తప్పిపోకుండా సమస్తము కూడా నెరవేర్చబడుతుందని యేసుప్రభు వారు చెప్తారు. అందుకని ఈ బైబిల్ గ్రంథం అనేది నిజం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పరిశుద్ధుల చేత వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి అక్షరం కూడా నిజము, తప్పక నెరవేరుతుంది. ఇంకా ఎవరైతే యేసుప్రభు ఒక ప్రవక్తని, యేసుప్రభు ఒక మానవుడని, యేసుప్రభు అందరిలో ఒక దేవుడని ఇంకా ఎవరైతే ఇంకా అంటున్నారో వాళ్ళే చీకటిలో ఉన్నారని అర్థం. ఆ చీకటిని తొలగించడానికి యేసయ్య వచ్చాడు కాబట్టి ఇంకా ఎవరైనా ఇంకా అంధకారంలో చీకటిలో ఉన్నట్లయితే యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య వెలుగులో మనల్ని నడిపిస్తాడు. ఆ చీకటి అనేదే మరణము, వెలుగు అనేదే పరలోకం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆయన వెలుగులో వారి జీవితాలను సరిచేసుకుని ఆయన వెలుగులో నడిస్తే పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చబడతారు. అంతేకాని చీకట్లోనే ఉంటే ఏం చేస్తాడు? అపవాది అంధకారంలో మనల్ని నడిపించి నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. క్రిస్మస్ దినాన్ని సంతోషంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ డిసెంబర్ నెలంతా కూడా జరిపించుకుంటున్నటువంటి విశ్వాసులు సంఘము అంతా కూడా దేవుని వెలుగులోనికి వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన వెలుగును గురించి వింటున్నారు, ఆయన వెలుగును గురించి చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడి ఉన్నారు. ఇది ఒక క్రైస్తవ మతం. క్రైస్తవులు చేసుకునేదే ఒక క్రిస్మస్ పండగ అని ఇంకా ఎవరైతే అంధకారంలో ఉన్నారో వాళ్ళే చీకట్లో ఉన్నారు. వాళ్ళ కోసమే దేవుడి లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి చీకటి తొలగించడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు కాబట్టి ఇది క్రైస్తవుల మతం కాదు, ప్రజల మతం. లోకానికి వచ్చినటువంటి రక్షణ, లోక రక్షకుడు, లోక పాపములను శాపములను విడిపించడానికి వచ్చినటువంటి యేసయ్య దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన వెలుగులో ప్రతి ఒక్కరి చీకటి తొలగించుకోవాలి. అందుకని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అంతేకాని క్రైస్తవులు మరి కొందరి కోసమైనా రాలేదు. లోక పాపాన్ని, లోకం అనగా మనుష్యులు, ఆ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడిలో ఉన్నటువంటి చీకటి తొలగించటానికి, అంధకారంలోంచి విడిపించటానికి, పాపాలను శాపాలను దోషాల నుండి విడిపించటానికి యేసుప్రభు వారి లోకంలో కన్య మరియ గర్భములో ఆయన జన్మించాడు. క్రిస్మస్ అనగా ఆయన పుట్టినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడమే. ఆయన జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ లోకరక్షకుడు వచ్చాడని, ఈ లోకంలో మనకి వెలుగునిచ్చాడని, ఆయన వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవాలని, ఆయన పరలోక రాజ్య వారసులుగా మనం చేర్చబడాలి అని మనము నమ్మి విశ్వాసంతో ఆయన క్రిస్మస్ పండుగను మనం చేసుకోవాలి. కానీ ఆచారబద్ధంగా ఒక క్రైస్తవుల పండుగగా మాత్రం చేసుకునేది కాదు క్రిస్మస్ అనేది. ఇంకా ఎవరైనా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా అది ఇంకా క్రైస్తవ మతం, ఒక క్రైస్తవుల మతం మాత్రం కాబట్టి వాళ్ళు చేసుకునే పండగే అని ఇంకా ఎవరైనా ఇంకా అదే విధంగా నమ్ముతున్నారంటే వాళ్ళు అంధకారంలో ఉన్నారు. ఈ దినం మనం యెషయా రాసినటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. మరణ ఛాయగల అంటే పాపము వల్ల వచ్చు జీతము మరణం. ఆ పాపము ఎవరు చేస్తారు? చీకటి తలంపులు, చీకటి ఆలోచనలు కలిగి ఉన్నవారు మాత్రమే పాపం చేయగలుగుతారు. ఆ చీకటి అనేది అపవాది
అపవాది తలంపులు, అపవాది పెట్టేటటువంటి ఆలోచనలు మనము జయించాలంటే ఆయన వెలుగులోనికి మనం రావాలి. కాబట్టి మరణ ఛాయ గల దేశ నివాసుల మీద, దేశంలో ఉన్నటువంటి ప్రతి నివాసుల మీద కూడా ఆయన వెలుగు ప్రకాశించడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరి మీద అన్నాడు, దేశ నివాసుల మీద, దేశంలో ఎవరైతే నివసిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద, ఓన్లీ క్రైస్తవులు మాత్రం కాదు. అందుకని ప్రతి ఒక్కరిని వెలిగించడానికి వచ్చాడు. ఆయన వెలుగులోనికి వచ్చి అందరూ మనం మన జీవితాలని సరిచేసుకోవాలి. ఆయన వెలుగు అనగా పరలోకం, చీకటి అనగా నరకం, చీకటి తలంపులు అనగా పాపపు ఆలోచనలు, వెలుగు తలంపులు అనగా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని తలంపులు, పరిశుద్ధాత్మ నడిపింపు. అందుకని మనం ఆయన వెలుగులోనికి వచ్చి మన జీవితాలని మనము సరిచేసుకోవాలి. అయితే ఇంకా లూకాసు వార్త 1:79 చూద్దాం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన, పై వచనం 76 ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు అనగా జకరియా ఎలిజబెతుకు కుమారుడు. వృద్ధాప్యంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికి దేవదూత వచ్చి, నీకు కుమారుడు పుడతాడు, ఆయన ఒక ప్రవక్త, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చే ముందు ఆయన ముందుగా నడుస్తాడు, యేసు ప్రభువారు ముందు నడుస్తాడు అని చెప్పేసి ప్రవచిస్తాడు. పరిశుద్ధాత్మ ఆ యొక్క జకరియాకు చెప్పినప్పుడు ఆ జకరియా నమ్మనప్పుడు ఎలిజబెత్ భార్య నమ్ముతుంది. ఎంతో విశ్వాసులుగా ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు. వృద్ధాప్యంలో యోహాను వాళ్ళ గర్భాన్ని ధరించడం కోసం వాళ్ళ గర్భాన్ని మూసివేసి ఒక ప్రవక్త వాళ్ళ గర్భాన్ని జన్మించేటట్టుగా వాళ్ళ గర్భాన్ని తెరుస్తాడు, ఎలిజబెత్ గర్భాన్ని. నమ్మడు వృద్ధాప్యంలో నాకు ఎలా కుమారుడు పుడతాడని, తన నోరు మూయబడుతుంది అన్నమాట. దేవుడు నమ్మలేదు కాబట్టి, దేవదూత చెప్పినటువంటి మాట నమ్మలేదు కాబట్టి ఆయన యొక్క నోరు మోగిపోతుంది. మోగిపోయినప్పుడు భార్య నమ్ముతుంది కాబట్టి దాని గర్భం ధరిస్తుంది. అంటే అబ్రహాము విశ్వాసం వల్ల వృద్ధాప్యంలో కుమారుని కంటాడు. వీళ్ళు విశ్వాసం ఉంచారో లేదో రాయబడలేదు, కానీ వృద్ధాప్యం వరకు మాత్రం వాళ్ళు నమ్మకంగా దేవుని వాక్యానుసారంగా మాత్రం నడుచుకున్నారు. వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క గర్భాన్ని దేవుడు తెరుస్తాడు. అందుకే అంటాడు, అబ్రహాముకి ఈ రాళ్ల వల్ల కూడా కుమారుడు పుట్టిస్తానని అంటాడు. అవును, దేవునికి సమస్తము సాధ్యం. వృద్ధాప్యంలో ఉన్న వారినైనా ఎవరి గర్భాన్నైనా ఆయన తెరవగలడు. కాబట్టి మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి మనం ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయన ఏ వయసులో వారికైనా, పిల్లలు లేని వారికి దేవుడు పిల్లల్ని ఇవ్వగలడు. అనారోగ్యంగా ఉన్న వారిని ఆయన స్వస్థపరచగలడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, మనల్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ గర్భాన్ని తెరిచి యోహాను నీకు పుడతాడని చెప్పినప్పుడు, ఒక ప్రవక్త పుడతాడని చెప్పినప్పుడు నమ్మనప్పుడు తన భార్య నమ్ముతుంది. యేసుప్రభు వారి లోకానికి వచ్చే ముందు 6 నెలల ముందు యోహాను పుడతాడు. ఆ ప్రవక్త ఎప్పుడైతే పుడతాడో తన యొక్క జకరియా నోరు తెరవబడదు. నోరు తెరవబడినప్పుడు ప్రవచిస్తాడు. ఆ ప్రవచనమే ఇది. ఆ ప్రవచనం ఏమంటాడు, ఓ శిశువా, తన కుమారుని చూసి యోహానని పేరు పెట్టి ఆ శిశువు పలుకుతున్నాడు, ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు. సర్వోన్నతుడు, సర్వానికి ఉన్నటువంటి వాడు, సర్వోన్నతుడైనటువంటి యేసును గూర్చి నువ్వు ప్రవక్త అవుతావు. ముందుగా నువ్వు ప్రవచించి ఆయన ముందుగా నువ్వు నడుస్తావు. ఆయన త్రోవ నువ్వు సరళము చేసేటటువంటి ప్రవక్తగా నువ్వు ఉంటావని ఆ యొక్క జకరియా ప్రవచిస్తాడు. జకరియా ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. మన దేవుని మహావాత్సల్యము బట్టి
వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన, మన పాపాలు క్షమించటానికి వచ్చినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు ఈ లోకానికి వస్తాడని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జకర్యా పలుకుతాడు. వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగా నడిచేటటువంటి ప్రవక్తగా నువ్వు నడుస్తావని చెప్పి ప్రవచిస్తాడు. రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాపములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను. మన పాదాలను ఎక్కడ నడిపిస్తాడంట? సమాధానం అనేటటువంటి మార్గంలోనికి నడిపిస్తాడు. అంటే ఈ లోకంలో సమాధానం లేదని కదా అర్థం. అపవాది అనేక విధాలుగా సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, అసూయలు, ద్వేషాలు, కక్షలు పెంచుకుని సమాధానం లేకుండా చీకటిలో నడిపిస్తున్నటువంటి ప్రజలు సమాధానము, సంతోషాన్ని పొందుకుంటారని ఆ యొక్క జకర్యా పలుకుతున్నాడు, ప్రవచిస్తున్నాడు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను అంటే చీకటిలో ఉన్నవాళ్ళు అంధకారంలో ఉండి నిత్య నరకాగ్నికి వెళ్తారని ఈ యొక్క వాక్యం మనకి అర్థమవుతుంది. చీకటిలోను మరణఛాయలోను, చీకటి అనగా మరణము, వెలుగు అనగా పరలోకం అని మనం నమ్మాలి. ఆయన వెలుగులోనికి వచ్చిన వాళ్ళు ఎక్కడుంటారు? పరలోక రాజ్యంలో ఉంటారు. ఆయన వెలుగులోకి రాకుండా అపవాది తలంపులతో చీకటిలోనే ఉన్న వాళ్ళు ఎక్కడుంటారు? మరణం, నిత్య నరకాగ్ని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాను. అరుణోదయ దర్శనాన్ని మనకు అనుగ్రహించాడు పైనుంచి. ఆయన కుమారుడిని అరుణోదయ నక్షత్రంగా ఈ లోకానికి మనకి ప్రత్యక్షమయ్యేటట్టుగా దేవుడు మనకి దర్శనాన్ని ఇచ్చాడు. అరుణోదయ దర్శనమును అనుగ్రహించాను అని జకర్యా ప్రవచిస్తాడు. ఎంతోమంది ప్రవక్తలు ప్రవచన నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి జననమును గూర్చినటువంటి ఆయన జననం. అంతేగాని ఆయన ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా మాత్రం రాలేదు భూలోకానికి. ఆయన ఎంతోమంది ప్రవక్తలు నెరవేర్చాడు. అందుకే ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికే వచ్చానంటాడు. అంటే ధర్మశాస్త్రానుసారంగా జీవించి మీరు నా యందు విశ్వాసం ఉంచకపోతే మీరు అంధకారంలో, చీకట్లో ఉండి నరకానికి వెళ్ళిపోతారని యేసుప్రభువు వారు చెప్తారు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చారు కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ఆయన రాలేదు. అందుకని ధర్మశాస్త్ర నెరవేర్పే, ప్రవక్తల నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభువు వారి జననం. ఇంకా మనం యోహాను సువార్త 8:12 చూద్దాం. 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పారు. ఎట్లా అంట? నేను లోకానికి ఎలాగొచ్చాను? వెలుగును. నన్ను వెంబడించువారు చీకటిలో నడవక, ఆయన వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు? చీకటిలో నడవకుండా జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే నన్ను నేను ఈ లోకానికి ఎలా వచ్చాను? వెలుగుగా వచ్చాను. నన్ను వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు? చీకటిలో ఉండకుండా, నడవకుండా జీవపు వెలుగు కలిగి ఉందని వారితో చెప్పారు. జీవపు వెలుగు అనగా నిత్యమైనటువంటి వెలుగు, పరలోకం. ఆ వెలుగులో, ఆయన వెలుగులో మనం నడిచినట్లయితే మనము ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనము ఉంటామని ఆయన స్పష్టంగా చెప్పి ఉన్నారు. అందుకని ఆయన వెలుగులోనికి వచ్చి మన జీవితాలు సరిచేసుకుంటే మనము ఆయన వెలుగును అనుభవిస్తాం. అంతేకాని నామకార్థ క్రైస్తవ్యంతో,
నామకార్థంగా ఈ యొక్క పండగ ఒక క్రిస్మస్ జరుపుకోవాలి అని విశ్వాసులైనటువంటి వారు నామకార్థంగా జరుపుకోకూడదు. అలాగే రక్షణ లేనివారు, దేవుడంటే తెలియని వారు, ఇది క్రైస్తవుల మతము, ఇది క్రైస్తవుల పండగ అనుకునేవారంతా కూడా ఎక్కడున్నారంట? చీకటిలోనే ఉన్నారు. ఇంకా ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చినా ఆయన వెలుగులోనికి మనం ఇంకా రాకుండా మనం అంధకారంలోనూ చీకటిలోనే ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని మనము ఆయన వెలుగులోనికి వచ్చి మన జీవితాలను మనము సరిచేసుకున్నప్పుడే నిత్యమైనటువంటి రాజ్యంలో, నిత్యత్వం కలిగినటువంటి పరలోక రాజ్యంలో మనం ఉంటాం. కాబట్టి నామకార్థంగా కాకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెలుగులోనికి వచ్చి ఆయన మాటలు విని ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యాన్ని విని విశ్వసించి వాక్యానుసారంగా జీవించడమే వెలుగులోనికి వచ్చినట్లు ఆ వెలుగే నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆ నిత్య జీవమే పరలోక రాజ్యం. ఎప్పుడు మనం ఆయనతో పాటు ఉండాలనేదే యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశం. దేవుడు ఈ లోకానికి పంపించింది కూడా మనం అందరూ ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలని. అంతేకాని ఆయన వచ్చినా మనం ఇంకా చీకటిలోనే ఉన్నామంటే అర్థం ఏముంది? ఇంకా మీ పాపాలు నేను క్షమించాను, మిమ్మల్ని నేను విడిపించాను, నా యొద్దకు రండి అని ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన చేతులు ఇంతగా చాపి ఆయన సిలువలో ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ఎంత ప్రేమిస్తున్నానంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు అనగా ఆయన చేతులు చాపి సిలువ వేసి ఇంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆయన చేతులు చాపి చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాను, మీ పాపాలను నేను క్షమించి ఉన్నాను, నా రక్తం ద్వారా మీ పాపాలు కడగబడి ఉన్నాయి, మీరు పరిశుద్ధులుగా చేయబడి ఉన్నారని ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం మనకి దేవుని ఆయన మార్గంలో నడిపించి ఎన్నో పరలోక మర్మాలు మనకి చెప్పి బయలుపరిచి పరలోకం అంటే ఏంటో, నరకం ఏంటో అన్నీ మనకి చెప్పి వెళ్ళి ఉన్నారు. అంతేకాయన చెప్పకుండా ఆయన వెళ్ళలేదు. ఆయన ఏమీ చేయకుండా వెళ్ళలేదు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి ఈ లోకంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నాకన్నా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారని చెప్పి చూపించి ఆయన పరలోకం ఎలా ఉంటుందో, ఆయన రాకడ ఎలా ఉంటుందో సమస్తము కూడా ఆయన మనకు బయలుపరిచి ఆయన మళ్ళీ మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనల్ని ఆయన మార్గంలో నడిపించడానికి, మనకి గైడెన్స్ ఇవ్వడానికి పరిశుద్ధాత్మను మనలో ఉంచి వెళ్ళాడు. కానీ మనల్ని అనాథలుగా ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఎంత ప్రేమమయుడు, ఎంత కనికరమ గల దేవుడు. నేను చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు విడిచిపెడతారు, అపవాది వీళ్ళని బంధిస్తుంది అని చెప్పి అపవాదిని జయించేటటువంటి సామర్థ్యం మనకి పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని ప్రతి విశ్వాసకి, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వరముగా మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వెళ్ళి ఉన్నాడు. కాబట్టే మనం ఆయన వెలుగులోనికి వచ్చి ఉన్నాం. అందుకని పరిశుద్ధాత్మను ధారాళముగా ఎవరు అడిగినా ఇవ్వడానికి ఆయన సమర్థుడు. కాబట్టి అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరుకును అంటే ఈ లోక సంబంధమైనయే మనం అడుగుతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మను వాళ్ళు అడిగి వారికి ధారాళముగా నేను ఇస్తానని దేవుని వాక్యం రాయబడింది. అందుకని పరిశుద్ధాత్మ దేవ నాలో ఉండు, నన్ను నడిపించు, నీ మార్గంలో నన్ను నడిపించు, ఈ పాపాల నుండి, శాపాల నుండి, దోషాల నుంచి నన్ను విడిపించు అని మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి మనం మోకరించి మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి అడుగుతామో మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించి మనల్ని ఆయన వెలుగు మార్గంలో నడిపించడానికి పరిశుద్ధాత్మను మనలో ఉంచి మనకు గైడెన్స్ ఇచ్చి నడిపించి నిత్య రాజ్యానికి, నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి మనల్ని దేవుడు చేర్చుకుంటాడు. ఇంకో వచనం చూద్దాం. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎలా ఉన్నామంట మనం? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా మారిపోతారు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చీకటిలో ఉన్నవారిని మనం ఎలా తీసుకొచ్చాడంటే తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని, మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములు, ఆయన గుణము అతిశయము అనగా ఆయన గుణాలు, ఆయన మంచితనము, ఆయన ప్రేమ సమస్తము మనకి అనుగ్రహిస్తాడనమాట పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనం ఆయన ప్రేమను పొందుకుని మనం ఇతరులకు ఎలా ఉండాలంట? ప్రచురించాలి. ఆయన ప్రేమను ప్రచురించాలి, ఆయన వెలుగును చూపించాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. చీకట్లో ఉన్న వారిని రక్షింపబడినటువంటి వారు వెలుగులో నడిపించాలి. చీకట్లో ఉన్న వారిని రక్షింపబడి ఎవరైతే వెలుగులోకి వచ్చారో వాళ్ళు చీకట్లో ఉన్న వాళ్ళు నడిపించాలి. ఆయన గుణాతిశయాలను మనం వివరించాలి, ప్రకటించాలి, ప్రచురించాలి. అంతేకాని మనం వెలుగులోకి వచ్చాం చాలే, మిగిలిన వాడు ఎలా పోయినా నాకు అనవసరం, నేను రక్షింపబడ్డాను, నేను దేవుని రాజ్యంలో ఉంటాను చాలు అనుకునేది కూడా అపవాది తలంపులే. స్వార్థం అనేది కూడా అపవాది తలంపులే. స్వార్థము, అసూయ, కక్షలు ఇవన్నీ అపవాది నుంచి వచ్చేవే. అందుకని మనం అపవాది తలంపులు కలిగి ఉండకూడదు. ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చామో మనం దేవుని వెలుగులో ఉన్నాం కాబట్టి దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని గుణాతిశయాలను కలిగి ఆ గుణాతిశయాలను మనం అనుభవించి మనం ఇతరులకి ఆయన వెలుగుని చూపించి ఆయన వెలుగులోనికి మనం నడిపించేవారిగా ఉండాలి, దేవుడు రక్షింపబడిన వారు. అంతేకాని మన వెలుగులోకి వచ్చాం చాలు, ఎవరు ఎలా పోయినా నాకు అనవసరం అనుకునేది కూడా అపవాది తలంపులే. అందుకని అపవాదిని జయిద్దాం. అపవాదిని జయించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. పరిశుద్ధాత్మదేవ నాలో ఉండి నన్ను వెలిగించు, నువ్వు ఈ వెలుగుగా వచ్చావు ఈ లోకానికి, నాలో ఎలాంటి చీకటి ఉండడానికి వీల్లేదు, నాలో ఉన్న చీకటి అపవాది శక్తులు యేసు నామములో లయమైపోవని గనక అని మనము ప్రవచించాలి. ఎందుకంటే మనకి మీరు ఈ భూలోకంలో దేనిని బంధిస్తారో పరలోకంలో అది బంధింపబడును, దేనిని విప్పుతారో అది భూలోకంలో విప్పబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్తలో చెప్తారు, యేసుప్రభువారు చెప్తారు. అందుకని మనం ఏం చేయాలి? అపవాది శక్తులు జయించాలంటే యేసు నామములోనే మనము జయించగలుగుతాం. యేసు నామములోనే మనకి రక్షణ, యేసు నామములోనే మనకి వెలుగు, యేసు నామములోనే నిత్య జీవము, యేసు నామములోనే పరలోక రాజ్యము. అందుకని యేసు నామములో మనం ఏది అడిగినా సరే తప్పకుండా మనం పొందుకుంటాం. అది ఏదైనా ఈ లోకంలో మనం ఏది జయించలేకపోయినా యేసు నామములో నేను జయించే సామర్థ్యం దయచేయి ప్రభా. ఈ కోపాన్ని జయించలేకపోతున్నాను, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ తలంపుల్ని జయించలేకపోతున్నాను. నువ్వు ఏది జయించలేకపోయినప్పుడు కూడా యేసు నామములో నాకు శక్తిని దయచేయి ప్రభు అని మనం అడిగినప్పుడు, యేసు నామములో ఇది జయించే సామర్థ్యం నాకు దయచేయి పరిశుద్ధాత్మదేవాన్ని మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరిచి, మనల్ని ఆదరించి, మనల్ని రక్షించి, మనలో ఉన్నటువంటి చీకటి అనే తలంపులు ఏమీ లేకుండా సమస్తము కూడా మనలోంచి తీసివేసి ఆయన వెలుగుతో ఆయన గుణాతిశయాలను కలిగి జీవించేటట్టుగా పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి నడిపిస్తాడు. ఇంకా చూద్దాం. వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, అంటే ఏర్పరచబడినటువంటి వంశముగా మనల్ని దేవుడు చేసుకున్నాడు. అంటే ఈ లోకంలో ఏమంటారు? క్రైస్తవుల మతము అది తక్కువ జాతి వాడి మతం అని అనేక రకాలుగా ఎవరికి నోటికి వచ్చినట్టుగా అపవాది పాపం వాళ్ళకేం తెలియదు. అపవాది ఏం చేస్తాడు? అలా మాట్లాడిస్తాడు, అలా అసహించుకోలే చేస్తాడు, అలా దూరపరుస్తూ ఉంటాడు. అందుకని ఆ అపవాదిని జయించాలంటే మనము యేసయ్య నామములో ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడే ఆ తలంపులన్నిటిని కూడా తొలగిస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. మనం ఎలా ఉంటామంటే ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహం. అంటే ఆయన రాజు, పరమతండ్రి, రాజులకు రాజు, రాజులకు రాజుగా పుట్టాడు, ఈ లోకానికి వచ్చాడు. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన రాజు కాబట్టి మనల్ని రాజులుగా, రాజులైన యాజకత్వం, మనల్ని యాజకులుగాను, రాజులైన యాజక సమూహం
రాజులైనటువంటి యాజక సమూహముగా మనల్ని చేర్చుకుని పరిశుద్ధ జనమును, పరిశుద్ధులైనటువంటి జనాంగముగా మనల్ని ఆయన కుడివైపున యేసుప్రభు వారు ఎలాగైతే తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వం ఉందన్నారో అలాగే మనల్ని కూడా పరిశుద్ధ జనాంగముగా ఆయన కుడివైపున మనము కూడా ఉంటాము. ఆయన రాకడ సమయంలో ప్రతి ఒక్కరూ ఎత్తబడతారు. ఎత్తబడినటువంటి ప్రతి ఒక్కరు ఎక్కడుంటారు? యేసు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వం మందు ఎలాగైతే ఉన్నారో మనము కూడా దేవుని కుడిపార్శ్వం మందు మనము కూడా ఉంటాము. పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయిన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తు, పరిశుద్ధ జనము దేవుని సొత్తు అనగా పరిశుద్ధాత్మను పొందుకున్నాం కాబట్టి, దేవుని ఆత్మను కలిగి ఉన్నాం కాబట్టి రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే. కాబట్టి మనల్ని పరిశుద్ధులుగా, ఇంకా రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారండి. దేవుని సొత్తు అనగా ఆయనకి సొంతం, మనం ఆయన బిడ్డలం, ఆయన దత్తపుత్రులం, దత్తపుత్రికలం. ఆయన సొత్తుగా మనల్ని చేసుకుని ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండేటట్టుగా దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చారు? వెలుగుగా వచ్చారు. ఎప్పుడొచ్చారు? క్రీస్తు శకం 2023వ సంవత్సరం వచ్చింది ఇప్పటికి. అంటే 2023 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ఉన్నారు. ఎలా వచ్చారు? వెలుగుగా వచ్చారు. అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సంవత్సరాలు, 2023 సంవత్సరాలు గడిచినా ఇంకా ఆయన వెలుగులోకి రాలేదంటే అర్థం ఏంటి? ఇంకా అంధకారంలోనే ఉండిపోయారు. ఆయన వెలుగుని చూడలేకపోతున్నారు. ఆయన వెలుగుని చూడలేకపోతున్నారంటే అపవాది బంధించింది వాళ్ళని. అపవాది బంధకాల నుంచి విడిపించు ప్రభువా అని మనం అందుకే ప్రార్థన చేయాలి. విశ్వాసులందరూ కూడా ఎవరైతే అపవాది బంధకాల్లో ఉన్నారో, చీకటి శక్తులతో నింపబడి ఉన్నారో, దురాత్మ శక్తులతో నింపబడి ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రతి ఒక్కరు విడుదల పొందుకుందరుగా. కానీ రక్షింపబడినటువంటి వెలుగులో ఉన్నటువంటి వారు, వెలుగు సంబంధులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన సొత్తు. కాబట్టి మనం అందరం కూడా చీకటిలో ఉన్న వారి కొరకు మనము ప్రార్థించాలి. అందుకని ఈ దినం మనము వాక్యాంశం ఏంటంటే చీకటిలో నడుచు జనులు అనగా అని నేర్చుకున్నాం మనం. అంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారని యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభు వారి జననం. కాబట్టి ఆ యొక్క చీకటిలో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రైస్తవులు మాత్రమే కొందరిని మాత్రమే ఆయన వెలిగించడానికి రాలేదు. చీకటిలో నడుస్తున్నటువంటి ప్రతి జనమును, ప్రతి దేశమును, దేశం అనగా మనుషులు, లోకం అనగా మనుషులు, భూమి అనగా మనుషులు. భూమిలో దేవుడు మనుషుల్ని పెట్టాడు. కాబట్టి ఈ భూలోకములో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా వెలిగించడానికి వచ్చాడు. కాబట్టి ఇది క్రైస్తవుల మతం కాదు, ప్రతి మానవుడికి వెలుగునివ్వడానికి వచ్చినటువంటి ఆ యొక్క రక్షకుడు, ఆ యొక్క పరమతండ్రి, సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకి అన్ని పేర్లు ఆయనకే. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. కాబట్టి ఆయనకి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కూడా ఆయనకే మనం చెల్లించాలి. కానీ మనం ఏ పాటివారు? ఆయన నిర్మించుకున్నటువంటి ఒక మట్టి పాత్రలో మాత్రమే ప్రతి మానవుడు నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను సాధించాను, నేను ఇట్లా చేశాను, అట్లా చేశానని మానవుడు గొప్పలు చెప్పుకుంటాడు. కానీ దేవుని కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే, ఆయన జీవాన్ని ఇవ్వకపోతే మనం ఏమీ కూడా సాధించలేం. ఒట్టి ఊపిరి వంటి వారం మనం, ఒట్టి మట్టివారం మనం. అందుకని మనము ఈ లోకంలో జీవించి ఉండగానే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెలుగులోనికి వచ్చి మన జీవితాలని మనము చీకటి నుంచి వెలుగులోనికి నడిపించినటువంటి యేసయ్య వైపు చూసి ఆయన వెలుగు మార్గంలో నడిచి ఆయన జీవంలోనికి మనం వచ్చి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుని సొత్తుగా, ఆయన సొత్తుగా, రాజులైన యాజక సమూహముగా ఆయన సొత్తుగా మనల్ని దేవుడు చేర్చుకున్నాడు. కాబట్టి మనము
పగటి వారమే కానీ చీకటి వారం కాదని మనము నమ్మి విశ్వాసం ఉంచి ఆయన యందు ఎప్పుడైతే మనము విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుంటామో ఆయన సొత్తుగా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనల్ని సిద్ధపరచుకుని ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండేటట్లుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. కాబట్టి మనము ఈ దినం నేర్చుకున్నటువంటి వాక్యాన్ని ఆయన వెలుగులోనికి వచ్చామని నమ్మి, ఆయన చీకటి తొలగించాడని నమ్మి, ఆయన వెలుగుతో మనల్ని నింపాడని నమ్మి మన విశ్వాసం ఉంచితే చాలు. మనం ఈ దినం వాక్యాన్ని ముగించుకునే ముందుగా ఆయన వెలుగులోనికి వచ్చి రక్షకుడుగా మనల్ని చీకటిలో నుంచి తొలగించి ఆయన మార్గంలో నడిపించి ఆయన నిత్య రాజ్యానికి చేర్చుకోవడానికి వచ్చాడని నమ్మి మనం క్రిస్మస్ పండుగను జరిపించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆయన రేపటి దినం 25th రేపటి దినమే క్రిస్మస్ దినం. కాబట్టి ఇంకా ఎవరైనా చీకటిలోనే అంధకారంలోనే ఉంటే కనుక ఈ వాక్యాన్ని విన్నవారు ఎవరైనా సరే, అయ్యో ప్రభువా నువ్వు వెలుగుగా వచ్చావా, ఇంకా నేను చీకట్లో ఉన్నానా, అంధకారంలోనే ఉండిపోయానా, అపవాది తలంపులతో నేను ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ వెలుగులోనికి నన్ను నడిపించు ప్రభువా అని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఆయన వెలుగులోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయన్ని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, క్రిస్మస్ అనగా దేవుణ్ణి ఆరాధించడమే, క్రీస్తుని ఆరాధించడమే. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఆయనని ఎప్పుడు ఆరాధించదగ్గ సమర్థుడు, శక్తిమంతుడు కాబట్టి నిత్యము ఆయన స్తుతులపై ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆ యుగ యుగాలు తరతరాలు ఆయన నిత్యం ఉండే దేవుడు. కాబట్టి మనము ఏ సమయంలో ఆయన పిలిచినా ఆయన మనల్ని ఆదరించడానికి, ప్రేమించడానికి, రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు, నా పిల్లలారా రండి, నా దగ్గరికి రండి అని ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వద్దాం, ఆయన మార్గంలో నడుద్దాం. ఆ యొక్క రక్షణ పొందుకుని ఆయన వెలుగులోనికి వచ్చి నిజమైన క్రిస్మస్ ఏంటనేది మనం తెలుసుకుని ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా మనం చేర్చబడదాం. మనం ఈ దినం ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. నాతో పాటు ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మా తండ్రి, నీకే స్తోత్రాలయ్యా, నీకే వందనాలు ప్రభా. అంధకారంలో చీకటిలో ఉన్న వారిని నాయన నీ వెలుగులోనికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చావు తండ్రి. అయ్యా ఈ లోకానికి ప్రభువా తండ్రి, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగు చూస్తారని నాయన యెషయా ప్రవచించినటువంటి, నేను అనేక మంది ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచన నెరవేర్పు ఈ లోకానికి వీరు వచ్చినటువంటి నేను తండ్రి వచ్చినటువంటి విధానం ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించుకున్నట్లు ప్రతి ఒక్కరి మనోనేత్రాలు యేసుక్రీస్తు ప్రభువారి నామములో తెరవబడును గాక. అయ్యా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో, బలహీనతలతో ప్రభువా అంధకారంలో, చీకట్లో తండ్రి ఎవరున్నారో ప్రభువా ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభువారి నామములో విడిపించండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలు యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్వస్థత పొందుకుందురుగాక. రక్షణ లేని బిడ్డలు రక్షణ పొందుకుందురుగాక. చీకటిలో ఉన్న బిడ్డలు అందరూ వెలుగులోని పొందురుగాక. బంధకాల్లో ఉన్న వారు ప్రతి ఒక్కరి బంధకాలు యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రతి ఒక్కరి బంధకాలు తెగిపోవునుగాక. నీ బలమైన ఆత్మశక్తితో నింపండి ప్రభా. ఈ యొక్క విశ్రాంతి ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం పైన, మాపైన, మా పిల్లలపైన, మా కుటుంబాలపైన, సంఘాలపైన ప్రభువా తండ్రి, దైవ సేవకులపైన, లోకమంతటి పైన నీ ఆత్మను కుమ్మరించి రేపటి దినం నీ క్రిస్మస్ తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి చీకటిలోంచి వెలుగులోనికి వచ్చి ఉన్నామని, చీకటిని తొలగించినటువంటి యేసయ్య వైపు చూస్తూ యేసయ్య వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి అని గ్రహించుకుని ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి చీకటి తొలగించుకుని నీ నిత్య రాజ్య వారసులో ఉన్నట్లుగా నీ పాద సన్నిధికి వచ్చి తండ్రి నేను ఆరాధించేవారుగా, నేను మహిమపరిచేవారుగా నైనా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభా. నామకార్థ క్రైస్తవ్యంతో నామకార్థంగా ప్రభా తండ్రి నైనా నీ సన్నిధికి రావడం, నామకార్థంగా ఒక పండగగా ఆచరించడం కాకుండా మీరు ఈ లోకానికి వెలుగుగా వచ్చారని, మాలో ఉన్న చీకటి తొలగించడానికి వచ్చారని గ్రహించుకునే మనసు ప్రతి బిడకు దయచేయమని నీ బలమైన హస్తం ఉంచి అయ్యా ప్రభు సంతోషంగా రేపటి దినమనైనా
తండ్రి నైనా జరిపించుకునేటటువంటి క్రిస్మస్లో ప్రతి ఒక్కరూ నైనా సంతోషంగా ప్రతి సంఘంలో జరిపించుకునే కృప ప్రతి బిడ్డకు దయచేసి అపవాది శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించి నీ వెలుగు మార్గంలో నడిపించి నేను ఇచ్చే రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నాయన తండ్రి, నిజమైన రక్షణ ఎప్పుడు అంటే ప్రభువా తండ్రి, నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించినప్పుడే నిజమైన క్రిస్మస్ అని వాక్యం సెలవిస్తుందయ్యా. అందరూ ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించి నీ వెలుగులోనికి వచ్చి నీ మార్గంలో నడిచి నీ నిత్య రాజ్య వారసులుగా తండ్రి చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరుండి నడిపించినటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యం నూరంతలుగా ఫలించినట్లు ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభువా నూరంతలుగా ఫలించి నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇదేను వాక్యాన్ని విని మీరు విశ్వాసంలో బలపడి ఉన్నారని, అలాగే చీకటిలో ఉన్న వారిని దేవుడు వెలుగులోనికి నడిపించడానికి లోకానికి వచ్చాడని ఈ దినం మనం నేర్చుకుని ఉన్నాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తారు అని మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా అంధకారంలో చీకటిలో ఉండి ఇది ఒక క్రైస్తవ్యం, ఇది ఒక మతం అని ఇంకా ఎవరైతే నమ్ముతున్నారో అలాంటి అంధకారం నుంచి బయటకు వచ్చి ఆయన వెలుగులో ప్రతి ఒక్కరి జీవితాలను సరిచేసుకుని ఆయన నిత్య రాజ్య వారసులుగా ఉండాలనేది ఈ సువార్త ప్రకటన. కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వసించి ఈ యొక్క వాక్యం విని మీరు బలపడినట్లయితే కనుక, ఇతరులు బలపరచాలనేటటువంటి ఆశ మీలో ఉన్నట్లయితే కనుక, సువార్త ప్రకటించాలనేటటువంటి ఆశ మీలో ఉన్నట్లయితే, మీరు చేయలేకపోయేది చేస్తున్న వాళ్ళని మీరు నడిపించాలంటే, వాళ్ళని బలపరచాలంటే, మీరు చేయలేకపోయింది చేయగలిగే వాళ్ళని మీరు ముందుకు నడిపించాలంటే మీరు చేయాల్సిందల్లా ఈ యొక్క వాక్యం విని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసి ఈ యొక్క సువార్త పనిలో మీరు కూడా పాల్పంపులు పొందుకొని దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని నిత్య రాజ్య వారసులుగా మీరుండి ఆయన ఇచ్చేటటువంటి బహుమతులు మనం, ఆయన కిరీటాన్ని మనం పొందుకోవాలనేటటువంటి తపన, ఆశ కలిగి ఈ సువార్తను ముందుకు నడిపించాలని, అనేక మందిని దేవుని మార్గంలో నడిపించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుని ప్రణాళిక కూడా అదే. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మనకిచ్చినటువంటి పని నమ్మకంగా పనిచేసి ఆయన రాజ్యంలో మనము జీవకిరీటాన్ని మనం పొందుకొని ఆయన రాజ్య వారసులుగా అనేక మందిని చేరుద్దాం. ఆయన రాజ్యాన్ని ఈ లోకంలోనే మనం బ్రతికుండగానే స్థాపిద్దాం. అందుకొరకు మీ వంతు పని మీరు చేస్తే దేవుడు తప్పకుండా మీకు దీవెనలు, ఆశీర్వాదాలు, ఐశ్వర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని ఇంకనూ బహుగా వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను బహుగా దీవిస్తాడు అని నమ్మి విశ్వాసంతో ఈ యొక్క వాక్యాన్ని విని షేర్ చేసి అనేక మందిని మీరు రక్షణ మార్గంలో నడిపించండి. అంతవరకు దేవుని కృప మనకు మన కుటుంబాలకు నిత్యము తోడై ఉండునుగాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును, సకల సంఘాలకు, దైవ సేవకులకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు నిత్యము ఈ లోకమంతటికీ తోడై ఉండునుగాక. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.